అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. కేజీబీవీ, అదేవిధంగా మోడల్ స్కూల్స్, దాని తర్వాత గురుకులాలు, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వివిధ రకాల జిల్లాలకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్ ఆయా పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి చివరి తేదీలని కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా జిల్లాలు అనేటువంటివి ఇందులో కవర్ కావడం అనేటువంటి జరిగింది. వీడియోని చివరి వరకు చూడండి. చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక మొదటిది కనుక చూసుకుంటే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా 77 పాఠశాలలో కనుక చూసుకుంటే పూర్వ ప్రాథమిక తరగతులు అనేటువంటివి ప్రారంభించడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి శాలరీ కానీ దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ అన్నింటిలో కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి చివరి తేదీలు మనం చూద్దాం. ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనుక చూసుకుంటే ఆ సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్లో మీరు అప్లికేషన్స్ అనేటువంటివి ఇవ్వడానికి చివరి తేదీ 9 జూన్ వరకు అయితే మీరు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఒకసారి క్లియర్గా చూసుకోండి. సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్ లిస్ట్ అంతా కూడా మన గ్రూప్లో మీకు ఆల్రెడీ నేను షేర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆ సెలెక్ట్ అయిన పాఠశాలలో మీరు 9 జూన్ వరకు అయితే అప్లికేషన్ ఫామ్స్ అనేటువంటివి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించండి. ఇందులో మొత్తంగా 58 పూర్వ ప్రాథమిక పాఠశాలలో దీనికి సంబంధించి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 58 బోధకులు కావాలి, 58 మంది ఆయాలు కావాలి. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ సేమ్ ప్రాసెస్ అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. శాలరీ కానీ అర్హతలు కానీ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్తో పాటు ప్రాథమిక శిక్షణ, ప్రాథమిక విద్యా కోర్సు శిక్షణ చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వబడును అనేటువంటిది ప్రత్యేకంగా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కనుక చూసుకుంటే మనకు చివరి తేదీ వచ్చేసి 8వ తేదీ అండి. 8వ వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి స్కూల్స్లో ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి చేసిన దరఖాస్తులు సంబంధిత ప్రతులను జతపరిచి సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందైతే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని చోట్ల కనుక చూసుకుంటే డైరెక్ట్ డిఓ ఆఫీసులో ఇవ్వమంటున్నారు, కొన్ని చోట్ల ఎంఈఓ ఆఫీసులో ఇవ్వమంటున్నారు, కొన్ని చోట్ల స్కూళ్ళలో ఇవ్వమంటున్నారు. స్కూళ్ళలో ఇచ్చినా కూడా వీళ్ళందరూ తీసుకుపోయి అక్కడ మళ్ళీ ఎంఈఓ ఆఫీస్లోనే ఇవ్వడం అనేటువంటిది అయితే ఉంటుంది. ఆ రకంగా మీకు సంబంధించిన జిల్లాలో ప్రాసెస్ ఏ రకంగా ఉందో ఆ రకంగా అప్లై చేయండి. భద్రాద్రి కొత్తగూడెంలో కనుక చూసుకుంటే మొత్తంగా 118 ప్రాథమిక పాఠశాలలు స్టార్ట్ చేసారు. అంటే 118 టీచర్ పోస్టులు, 118 ఆయా పోస్టులు అనేటువంటివి కూడా క్రియేట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ కూడా 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అయితే మండల విద్యాశాఖ అధికారులకైతే ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. దరఖాస్తుతో పాటు విద్యార్హతల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు ఇతర పత్రాల జిరాక్స్ పత్రాలను సమర్పించాలని. నియామకం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. స్థానికంగా హ్యాబిటేషన్లో లేకుంటే కనుక గ్రామ పంచాయతీలు లేకుంటే మండలం, మ్యాక్సిమం హ్యాబిటేషన్లోనే ఉంటారు కాబట్టి వారికే మనకు ఈ ఉద్యోగాలు దక్కడానికి అవకాశం ఉంటుంది. క్లియర్గా మెన్షన్ చేసిరు చూడండి. ఇక్కడ మండల విద్యాశాఖ అధికారులకైతే ఇవ్వడం అనేటువంటిది అయితే ఉన్నది. అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది భద్రాద్రి కొత్తగూడెంలో ఆ సంబంధిత స్కూల్స్ అనేటువంటి వాటి ద్వారా మీరు ఆ టీచర్స్ని కాంటాక్ట్ అయితే ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకు జగిత్యాల జిల్లాకు సంబంధించి మొత్తంగా 69 టీచర్లు, 69 ఆయా పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయినటువంటి స్కూళ్ళలోనే ఉన్నాయి, అన్ని స్కూళ్ళలో లేవు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి అప్లై చేయడానికి చివరి తేదీ 6వ తేదీ అండి. దరఖాస్తులు అనేటువంటి సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు 6 సాయంత్రం అంటే 6వ తేదీ అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు అయితే తీసుకోబడతాయి అనేటువంటి అంశం. ఇక నెక్స్ట్ దరఖాస్తుల ఆహ్వానము అంటూ ఇది మాల్యాల అంటే ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి అండి. ఇది కూడా తాటిపల్లి బాలికల గురుకుల కళాశాలలో ఖాళీగా ఉన్న బోధకుల నియామకానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మానస ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, గణితం, బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో అతిథి అధ్యాపకులకు పనిచేయడానికి ఈ నెల 10లోగా బయోడేటాతో ఇక్కడ principal.ts.rs.tatipalli@gmail.comకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటిది. ఈ ఒక్కదానికి మాత్రం ఆన్లైన్లోనే చేసుకోవాలి.
ఇక్కడ మనం జగిత్యాల గురించి ఇంతకుముందు కూడా ఉన్నాం కదా, ఇందులో స్కూల్స్లో ప్రీ ప్రైమరీ టీచరు మరియు ఆయాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పడ్డాయని. నెక్స్ట్ జగిత్యాలకు సంబంధించి, ఇది కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించి మోడల్ స్కూల్లో ఖాళీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ అనిత కోరారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఇవే అంటూ పీజీటీ విభాగంలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, టీజీటీ విభాగంలో హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిఎడ్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా మోడల్ స్కూల్స్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 15న దరఖాస్తు చేసుకున్న వారికి డెమో అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ మోడల్ స్కూల్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కృష్ణ అనేటువంటిది కనుక చూసుకుంటే ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించి మిగిలినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో కూడా కస్తూర్బా గాంధీకి సంబంధించి వివిధ రకాల మండలాల్లో ఉద్యోగాలు అనేటువంటి పడ్డాయి. కృష్ణా మండల పరిధిలో కేజీబీలో పనిచేసేందుకు అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు చేసుకొని కృష్ణా కేబీబీబీ ప్రత్యేక అధికారి శాలిని తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత పత్రాలకు సంబంధించి జిరాక్స్ ప్రతులతో కృష్ణా కేజీబీ వద్ద స్వయంగా అందజేయాలని తెలిపారు. సిఆర్టీ తెలుగు పోస్టు కోసము బీఈడి తెలుగు మెథడాలజీలో చేసి ఉండాలి. పీజీ సిఆర్టీ వృక్షశాస్త్రం పోస్టుకు, పీజీ బీఈడి పీఈటీ పోస్టుకు డిగ్రీ బీపీఎడ్ చేసి ఉండాలని ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు అయితే దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని నారాయణపేట జిల్లాకు చెందినటువంటి స్థానిక మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మెన్షన్ చేశారు. ఇందులోనే కోస్గి అనేటువంటి జిల్లాకు మండలానికి సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మరికల్కి సంబంధించి కూడా మరికల్ మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇక్కడ పోస్టులు రసాయన శాస్త్రము, తెలుగు, ఇంగ్లీషు, వృక్షశాస్త్రము, భౌతిక శాస్త్రము, అగ్రికల్చర్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించడం అయితే జరిగింది. సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీతో పాటు బీఈడీ చేసి ఉండాలన్నారు. స్థానిక మహిళలకు మాత్రమే తొలి ప్రాధాన్యత. ఇక్కడ అర్హులు తమ ధ్రువపత్రాలతో ఈ నెల 7వ తేదీలోగా మరికల్ కేజీబీ ప్రత్యేక అధికారిని సంప్రదించాలని చెప్పడం జరిగింది. అసంపర్తిలో కూడా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పడ్డాయి కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఓపెన్ కావడానికి ముందు ఈ నోటిఫికేషన్లన్నీ కేజీబీలో మోడల్ స్కూల్స్లో ఈ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటి పడుతూ ఉంటాయి. వాటన్నింటికి సంబంధించిన సమాచారం అయితే మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. నారాయణపేట కస్తూర్బా బాలికల విద్యాలయంలో కూడా పోస్టులు అనేటువంటి వాటి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మిగిలినటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రీ ప్రైమరీ 41 స్కూళ్ళలో శాంక్షన్ అయినాయి. ఇక్కడ 41 స్కూళ్ళలో కనుక చూసుకుంటే ఈ పోస్ట్ కొరకు అప్లై చేసుకోవడానికి కనుక చూసుకుంటే దరఖాస్తు చేసుకుని అటు దరఖాస్తు ఆయా మండల విద్యాశాఖాధి కార్యాలయంలో సమర్పించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇది మనకి ఎక్కడ అంటే జోగులాంబ గద్వాల్ జిల్లా వాళ్ళు కూడా ఎంఈఓ ఆఫీస్లోనే ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. 8వ తేదీ చివరి తేదీ అండి చూసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా అండి. ఇందులో 48 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఓపెన్ చేశారు కాబట్టి 48 టీచర్ పోస్టులు, 48 ఆయా పోస్టులు అనేటువంటివి అయితే ఉంటాయి. దీనికి కనుక చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ మరియు తత్సమానం అంటూ ఇక్కడ పూర్వ ప్రాథమిక లేదా ప్రాథమిక విద్యాబోధన కోర్సు చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును అనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు 9 తారీఖు 5 గంటల లోపు అయితే దీనికి అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని క్లియర్గా ఎంఈఓ ఆఫీసుల్లో దీనికి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ధృవపత్రాలకు దరఖాస్తు పత్రాలు ఇతర వివరాల కోసం ఎంఈఓ ఆఫీస్లో మీరు దానికి సంబంధించినటువంటి సమాచారం పొందొచ్చు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఉండడం అయితే జరిగినాయట. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ ఇది బెల్లంపల్లి మండలానికి సంబంధించి, అంటే ఇక్కడ మంచిర్యాల జిల్లాకి సంబంధించి అయితే వస్తుంది. బెల్లంపల్లిలో కనుక చూసుకుంటే ఇక్కడ ఈ స్కూల్స్లోనైతే మనకు ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతూ ఉన్నది. మొత్తంగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదండి, ప్రజెంట్ అయితే టెంపరీగానే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఈ రోజు అంటే 5 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది కూడా ఎంఈఓ కార్యాలయాల్లోనే మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. మండల విద్యాధికారి ఈ రకంగా చెప్పడం అనేటువంటిది అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు నిర్మల్ అండి. నిర్మల్ జిల్లాలో కనుక చూసుకుంటే 74 పాఠశాలలు స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ 74 పాఠశాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి 8వ తేదీ చివరి తేదీ అండి. ఇక్కడ మండల విద్యాశాఖాధి కార్యాలయంలో దీన్ని అయితే సమర్పించాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది. క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మెదక్ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సంబంధించి కనుక చూసుకుంటే
ఇక్కడ మొత్తం 90 స్కూల్స్లో స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ 5 అంటే ఈ రోజు నుంచి, చివరి తేదీ కనుక చూసుకుంటే మనకు 9 వరకు అయితే ఉండడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక్కడ ఈ రకంగా ఎంపిక జాబితాను మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, ఎక్స్ అఫిషియో డిపిఎస్ సమగ్ర శిక్ష మెదక్ వారికి సమర్పించే తేదీ అంటే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎంఈఓ కార్యాలయాల్లోనే దరఖాస్తులు అయితే సమర్పించాలి. దాదాపుగా అన్నీ కూడా ఆ రకంగానే ఉన్నాయి. ఇది ఆదిలాబాద్కి సంబంధించి అండి. ఆదిలాబాద్లో కనుక చూసుకుంటే 74, తర్వాత దీనిలో కూడా 8 తారీఖు వరకు, 8 తారీఖు సాయంత్రము 4 గంటల లోపు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి, ఇక్కడ కొన్ని చోట్లనేమో సంబంధిత పాఠశాలను ఇవ్వమంటున్నారు, కొన్ని చోట్లనేమో ఎంఈఓ ఆఫీస్కి. సంబంధిత పాఠశాలలో ఇచ్చినా కూడా వాళ్ళు ఎంఈఓ కార్యాలయాలను ఇవ్వాలి. ఇక్కడ చూసుకోండి, ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 8వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు సంబంధిత స్కూల్స్లోనైతే అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకిది జోగులాంబ గద్వాల్ ఆల్రెడీ మనం చూసినాం. ఈ జిల్లాలే కాకుండా మిస్ అయిన జిల్లాలు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మీరు మీ జిల్లాల్లో చెక్ చేసుకుంటే కనుక క్లియర్గా తెలిసిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి స్కూల్లో టీచర్లను కాంటాక్ట్ అయినా కూడా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేజీబీవీ కానీ, దాని తర్వాత మోడల్ స్కూల్స్ కానీ, గురుకులాల్లో కానీ, ఈ ఆయాకు సంబంధించి కానీ, టీచర్కి సంబంధించి కానీ ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ అనేటువంటి స్టార్ట్ కాబోతున్నది కాబట్టి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే వస్తాయి. ఇవన్నీ కూడా టెంపరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలే. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది వీటికి కూడా చాలామంది పోటీ పడుతున్నారు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.